సో ఇప్పుడు ఇక్కడ మనము 2 రకాలు చూస్తున్నాము. పెండ ఉంది కదా, పెండల మనము బొగ్గేస్తే అందులో ఉన్న మొత్తం వాసన గుంజేస్తుంది అనేది మాట. ఎందుకంటే ఇప్పుడు మనము జిహెచ్ఆర్ గోల్డ్ అని ఇక్కడ చేస్తున్నాం. చేసినప్పుడు ఇక్కడ మూత్రము పెండ అన్నీ ఉంటాయి కదా ఇక్కడ పశువులకు సంబంధించినవి. అయితే బొగ్గు ఇక్కడ తల్లినాము, ప్లస్ ఎక్కడైతే మూత్రం కాలువలో పోతుందో కాలువలు కూడా నింపినాం కదా. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే 3 రోజులు అది అట్లనే ఉంచుతాం. ఈ 3 రోజులు ఏదైతే ఆ నీటి రూపంలో వస్తుందో అది ఇనాకులేషన్ అనే పదం వాడతాం మనం. అంటే ఏం లేదు, అంతా అందులో ఇంకుతుంది. ఇంకినప్పుడు వాసనలు గుంజుతుంది, ఆ మూత్రంలో ఉన్న బలాన్ని కూడా పట్టుకొని పెడుతుంది. అంటే నత్రజని ఎక్కువ ఉంటుంది ఇంట్లో. నత్రజనే కాకుండా ఇంకా వేరే మినరల్స్ అవి అంటాం అన్నీ కూడా ఉంటాయి ఇంట్లో. సో అన్నీ కూడా అందులో ఉండి మళ్ళీ మనకు ఏమన్నా నీడకు ఆరబెట్టుకొని 3 రోజులు ఎత్తేయాలి, 3 రోజులకు మళ్ళీ నింపాలి. సరేనా? సో ఆ నీడకు ఆరబెట్టుకున్నాక దాన్ని ఇంకా డైరెక్ట్ ఎరువులాగా వాడచ్చు. పొడి పొడి అవుతుంది కదా, మీరు బస్తాలల్లో గాలి ఉన్న బస్తాలల్లో నింపుకోవాలి. నింపుకొని ఇక లేదా దగ్గర కుప్ప పోసుకోండి నీళ్ళు పడని దగ్గర. దాన్ని ఎన్ని రోజులు వాడుకుని ఏం కాదు, ఎగరది. ఇక మామూలుగా అయితే ఎగిరిపోతుంటుంది కదా. ఇప్పుడు గాలికి ఇప్పుడు ఇది మూత తీసిరనుకో, మూత్రాన్ని నింపింది తీయంగానే గప్పున పోతూనే ఉంటుంది ఆవిరి లెక్క. ఇది ఓదని అన్నట్టు మొత్తం పట్టుకుందా బలం అంతా, బలాన్ని ఎక్కడ ఓనిస్తలేదు. అర్థమైంది కదా. దానికి ఎట్లా పట్టుకుంటుంది బలంగా అనేది మీకు చూపెట్టనీకే కొంచెం బొగ్గు అడిగింది తీసుకురా గంపల. అట్లనే ఇది కొంచెం పెండ ఇక్కడదే అమ్మ, నువ్వు కూడా రా ఇక్కడ. కొంచెం పెండ ఇంట్లో కొంచెం కొంచెం ఇంకా తక్కువ, కొంచెం తక్కువ పెండ వేసినావు కదా ఇంట్లో. ఇప్పుడు పెండనేనా ఇది? వాసన చూడు, వాసన చూడు, వచ్చింది కదా, ఫుల్ వాసన వస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఏంటంటే ఒకటి నీళ్ళు వద్దాం, ఇంట్లో నీళ్ళు తీసుకోము, మంచి నీళ్ళు ఉన్నాయి తీసుకో. కొన్ని నీళ్ళు తీసుకో, ఒకటి కల్పని కట్టెపుల్ల తీసుకో. మామూలుగా మనకు శాంతి నీళ్ళు చేస్తాం కదా, సరిపోతుంది లేదా ఒకటి. ఇగో ఇది మొత్తం కలుపుతున్నాం పెండది. సరేనా? ఏం లేదు, నీళ్ళల్లో మంచిగా కలుపుతున్నాము. అర్థమైంది కదా. మామూలుగా మనం పెండలా ఇది చేస్తేనేమో బొగ్గు ఇంకా నీకే టైం పడుతుంది. పెండ మీద బొగ్గేస్తే ఇట్లా నీళ్ళల్లో కలిపితే ఏంటంటే మనకు తొందరగా ఇంకుతుంది అన్నట్టు. అర్థమైందా? ఇది పట్టుకుంది కదా. ఇప్పుడు ఒక పిడికాడు బొగ్గు తీసి లేయి. ఇప్పుడు ఇది చూడండి కనబడుతుంది ఇలా. ఓ ఎయ్యి, పిడికాడు బొగ్గి ఎయ్యి. సరేనా? ఇగో ఇది కలిపినాం కదా, జర్రసేపు ఉంచుతాం మనం. సరేనా? బొగ్గు పవర్ ఎంత అనేది కూడా తెలుస్తుంది మనకు దీంతో. సరేనా? ఇంతకుముందు వాసన చూసారు కదా మీరు, పెండ వాసన వచ్చింది కదా మీకు. ఇప్పుడు ఈ బొగ్గు వేసినాక మీకు వాసన ఎంత వస్తుందో చూడాలి. అర్థమైందా? ఇక నువ్వే చెప్పేది వాడి దగ్గర. వాసన మూతి పెట్టు, ముక్కు పెట్టు. వస్తుందా? ఎక్కడవా? అసలు ఏమాత్రం లేదు, జీరో. అసలు ఏమి లేదు అసలు. ఇంటర్నెట్ కూడా అదే అంటున్నా, అది పెండ వాసన ఇది కానీ అది దానికి ఎంత తేడా ఉందో జరగలేదు అంతే. చూసిర్రా దాని పవర్? అర్థమైందా బొగ్గుది? అట్లా మూత్రం లేస్తే కూడా ఇప్పుడు మూత్రం పట్టుకారండి, నేను చూపెడతా. మీకు 3 రకాల టెస్టులు చూపెడతా. ఇది మన పెండ ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. కొంచెం పోయి సగం పోయి కలర్ గిల్లర్ చూద్దాం ఎట్లా పోతుందో. సరే చాలు. సో ఇది ఎట్లున్నది ఇప్పుడు? బెల్లం నీళ్ళ లెక్క కలర్ ఉన్నదా? ఇది లేద్దాం జర కనబడనీకే. కలర్ కూడా ఏమన్నా పోతుందేమో చూద్దాం మనం. సరేనా? సైడ్కి రన్ను, ఇక్కడ రాయే. వాసన చూడండి ఒకసారి. బాగా ఇది నేను రోడ్ల మీద కూర్చొని మ్యాజిక్ షో అంటే మస్తు ఉంటది. జాతరల కాడ కూర్చొని అమ్ము భరించరాకుండా ఉన్నదిరా నాయన. మళ్ళీ పిడికడి అందులో పిడికడి మంచికి. ఇప్పుడు మూత్రం టెస్టింగ్. మూత్రంలో కూడా జర్రసేపు అట్లా, మరి ఎక్కువ టైం కూడా పడతలేదు. చూసిర్రా? 1 సెకండ్లో అంత గుంజేసిందంటే అర్థమైంది ఎంత బలం ఉన్నట్ట లేనట్ట. అది ఈ
ఇప్పుడు గోడలకి ఏమైనా మూత్రం ఉంటే ఆ వాసనే రావాలి నీకు, అంటే నువ్వు పోస్ట్ గోడలకి ఏమైనా పట్టి ఉంటే. కాబట్టి బొగ్గు నీళ్ళు అంటినాక ఇట్లా ఉంది కదా చూడండి, వాసన చూసి చెప్పండి ఎంత తక్కువ ఉంది ఎంత ఎక్కువ ఉంది. మామూలుగా అది గోడలకు అంటి ఉంటుంది జరంతా. అదేదో పవర్ వస్తుంది ఇట్లా మామూలు. సో తగ్గుతుంది, ఇది ఇంకా టైం పడుతుంది కొంచెము. ఇంకోటి కలర్ కూడా చూడండి, ఒక జాలి ఉంటుంది ఎప్పుడు జాలి. జాలి అంటే మన గ్రీన్ నెట్ ఉంటది కదా, దోమల తెరనో లేకపోతే పచ్చది ఉంటది కదా, దాంట్లో ఉడబోసి చూద్దాం కలర్ ఎంత చేంజ్ అయిందో. ఇది ఎక్కువ టైం ఉంచాలి యాక్చువల్గా, నేను ఓన్లీ సెకండ్లలో చూపెడుతున్నా. బట్ మీకు తగ్గిపోతుంది మొత్తం వాసన. ఇది వాసన మొత్తము ఇనాకులేట్ అవుతుంది. మీరు నానబెట్టింది మంచి పని అయింది. ఫ్రెష్ బొగ్గు అయితే ఇంకెక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఈ నీళ్ళ జరస అయిపోయినాక చూడండి, ఈ బొగ్గు తీసేసి కడగాం. ఇది ఆడ పోయి అందులో పోయి కడిగి తీసుకొని రా లే ఇంకా. ఇప్పుడు నాకు సన్న బొగ్గు కాకుండా ఒకసారి ఆ బొగ్గు నీళ్ళల్లో వేసి ఉడబట్టి నాకు ఆ బొగ్గు ఇవ్వండి. మీది బొగ్గు మీది కావాలి, ఆ సన్న బొగ్గు వద్దు, ముక్కల టైప్ కావాలి నాకు. జాలీలో పట్టి మీది బొగ్గులే కావాలి ఉడబట్టి. నీళ్లు బాగా పోయిండి 2 సార్లు, ఇడ కూడా మనకు తేడా తెలుస్తుండే. ఇక్కడిదే అమ్మాయి పెట్టు పెట్టు. ఇప్పుడు ఇది జరసేపోయినాక చూడాలి కలర్. మీకు ఆ బ్రౌన్ కలర్ లేదు అనిపిస్తుందా? మూత్రం రంగు ఉందా? నల్ల రంగు ఉంది కానీ మూత్రం రంగు లేదు. ఇది ఇట్లనే ఉంచుండి జరసేపు అయినాక చూద్దాం, అవి కిందికి పోతాయి, మీకు తెల్లగా అవుతాయి నీళ్ళు. మూత్రమే కానీ ఏమైంది మళ్ళా తెల్లగా అయింది అంటే అందులో ఉన్న బలం అంతా ఎక్కడ పోయింది? బొగ్గులోకి పోయింది. అర్థమైంది కదా? అట్లా తేడా వచ్చిందిగా కలరు. బెల్లం కలర్ ఉందా? బెల్లం కలర్ ఏమన్నా ఆ సన్న పౌడర్ ఉండి మనకు తెలుస్తలే, లేకపోతే ఇప్పటికల్లా మీకు తెల్లగా అవుతుండే నీళ్ళు. నాకు అది మీదివే కావాలి బొగ్గులు. సరే ఇప్పుడు దీనిలో పోస్తున్నా, ఇది బాగా గడుకొని తేండి అమ్మ, వాసన గీసన ఏముండదు దిగిన్లో. ఇది గడుకొని తెప్పండి. మన గాజు గ్లాసులు ఉంటే ఇంకా మంచిగా కనబడుతుండే. మీరు చాలా మంచి వాళ్ళు నాటూరు. మామూలుగా గాజు గ్లాస్ లేకపోయినా మంద గ్లాసులు ఉంటాయి చూసిర్రా, ప్లాస్టిక్ వి. అందులో మంచిగా కనబడుతుంది, అటు ఇటు ఆర్పార్ కనబడుతుంది. మరి గవి ఏమవుతుంది తేపండి, అది అల్కగా ఉంటుంది చూడబుద్ది. ఏం కాదు, ఎక్స్పెరిమెంట్ ఇంకెంత అయిపోయింది. ఇప్పుడు ఇంట్లోనే ఒంకులు ఉంది, మన కలర్ తెలుస్తలేదు. సరే మీద బొగ్గు అయితే రెడీగా ఉంది కదా. ఇప్పుడు ఏం చేయంటే ఇంట్లో మనకు పౌడర్ వచ్చి కలర్ తెలియదు, ఒకటి మూత్రంది కూడా చేద్దాము, ఒకటి అయోడిన్ది చేద్దాం. అయోడిన్ది ఏంటంటే ఇది ఎంత పవర్ అని తెలియనీకే. ఈ బొగ్గు తెచ్చిన బొగ్గు ఎంత పవర్. మీకు సేమ్ క్వాంటిటీ వేసుకోండి ఎప్పుడైనా, ఒకటి ఇన్ని నీళ్లకు ఇన్ని చుక్కలు అని వేసుకోండి ఒక కలర్ది. అది రెండిట్లో వేయండి గ్లాసులల్లో. 2 చోట్లకేం బొగ్గు తెచ్చిర్రు అనుకుందాం, అంతే క్వాంటిటీ బొగ్గిని లేండి. ఒక 10 గ్రాములు అంటే 10 గ్రాములు, 20 గ్రాములు అంటే 20 గ్రాములు. కలరు ఆల్మోస్ట్ వాళ్ళు పొయ్యే వరకు ఎంత వేయాలో అంత వేయండి రెండిట్లో. అప్పుడు మీరు రెండిట్లో ఏది మంచిదో మీరే చెప్పొచ్చు. మీరు యాక్టివేషన్ అని మళ్ళా పెద్ద టెస్ట్లకు పోతే మీ దగ్గరనే టెస్టింగ్. ఇక మీకు అయోడిన్ లేదనుకో, బెటడిన్ అని దొరుకుతుంది కదా మనకు, ఈ దెబ్బలు తాకితే పెట్టేది ఉంటుంది, ఇందులో అయోడిన్ ఉంటుంది. ఇది వాడినే మీ కలర్ చేంజ్ తోటి తెలుస్తుంది. అట్లా మనం అడాప్ట్ చేసుకోవాలి, అంతకంటే ఏం లేదు. ఇది కాదమ్మా, పెద్ద గ్లాస్ ఉంటుంది ఇంత పోటీదా. సరే ఒకటైతే ఇందులో చేద్దాము. ఇందులో ఇప్పుడు ఏం చేస్తా అంటే నీళ్ళు ఇది మగ్గియండి, నాకు నీళ్ళ మగ్గి ఇక్కడ తేండి. ఇగో ఇందులో కొన్ని నీళ్ళు పోస్తున్నా నేను, కనబడుతుంది కదా నీళ్ళు పోసినా కదా, తెల్లగా కనబడుతున్నాయి కదా నీళ్ళు. ఇప్పుడు ఇందులో ఇది వేస్తున్నా అయోడిన్, సరేనా? కలర్ చేంజ్ అయిందా? ఎట్లయింది? ఏం కలరు చెప్పే మంచిగా మన భాషలో చెప్పు, నువ్వు అర్థమయ్యేటట్టు.
ఇట్లా మట్టగా చెప్పాలి. వాటర్ లెక్క ఉంది కదా, ఇప్పుడు ఆ బొగ్గు లేపు నేను చేస్తా. పట్టుకోని రా నా దగ్గరికి. ఇదేంటంటే ముక్కలు వేద్దామని. జనరల్గా ఏమైతే అంటే మనం సూరేస్తే ఆ సూరం వలన కలర్ పోయింది తెలుస్తలేదు మనకు. అర్థమైందా? ఇది చాలా ఎక్కువ వేసినాం మనం యాక్చువల్గా. ఈ టెస్టింగ్కి కొంచెమే వాడతాము. సరేనా? బొగ్గుతోటే ఇంకా 4 రోజులు భూమి మీద బతకనికే బొగ్గు ఒకటే ఇక మనకు, ఇంకేం లేదు. బొగ్గే అన్నిటికీ సొల్యూషన్. కూరలు ఉప్పు ఎక్కువైనా గుంజేనికి ఒక్కోసారి వెనకటికి వాడుతుండే. సరేనా? జరసేపు ఉంచుదాము. ఇంకోటి చిన్న గ్లాస్ ఇవి నాకు. మీకు ఆల్రెడీ కలర్ పోతున్నట్టు అనిపిస్తుంది, దిగుతుంది. ఇంట్లో కూడా కొన్ని నీళ్ళు పోయామ్మా. ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి. ఒక సెకండ్ ఇలా కొంచెం వేద్దాము ఎక్స్పెరిమెంట్కి. అలా ఎక్కువైంది కొంచెం ఐడిన్. కొన్ని ముక్కలు మీది నాకు అలా ఎక్కువైనట్టు అయింది. ఇది మూత్రం కలర్ ఉంది కదా, అది మందు కలర్ ఉంది. ఇది గుంజుతుందా ఏమన్నా రంగు? పోయిందా? అయిందా? వైట్ కొంచెం అయింది కదా. ఇందులోనేమో ఎక్కువ వేసినాం మనము, అందుకని తేడా తెలుస్తలేదు. ఇగో ఇంట్లో చూసిరా కలర్ గుంజిందా? పోయింది కదా. అట్లా దాని పవర్ తోటి పోతుంది అన్నట్టు కలర్. బొగ్గులో ఉన్న లక్షణం ఉంటుంది, గుంజేస్తుంది. మనం ఎక్కువ టైం కూడా పెడతలేము, ఇవన్నీ జరసేపే చేస్తున్నాం. మనం ఒక రోజు పెడితే ఇంకా మొత్తం గుంజుకుంటుంది. కొంచెం కలపాలి మధ్య మధ్యనిది. అట్లా కలిపితే ఇంకా కలర్ తగ్గుతుంది పూర్తిగా. ఉంది కదా, పోయింది కదా. అట్లా దాని పవర్ తోటి పోతుంది అన్నట్టు కలర్. తగ్గిందా? ఇంట్లో కూడా ఇగో గుంజేస్తుంది. ఎక్కువ టైం కూడా పెడతలేము, ఇవన్నీ జరసేపే లోపడుకోనికే. మనం ఒక రోజు పెడితే ఇంకా మొత్తం గుంజుకుంటుంది. బొగ్గు పౌడర్ అందుకే ఉండొద్దు అన్న నేను. పౌడర్ లేకుంటే మీకు పక్కా తెలుస్తుంది. చేంజ్ అయింది కలర్. ఇగో ఇది చూడు, దాదాపు పోయింది వాసన. చూడు మూత్రంది, చూడు వాసన పోయింది మూత్రంది. ఈ పెరుగు ఇదైతే పెండది ఎప్పుడో పోయింది కదా. పెద్ద ఎండదైతే ఒక్క సెకండ్ ఎగిరిపోయా కదా.